రైట్, ఇక ఇవాల్టి డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రైతు సంఘం నాయకులు సాగర్ గారు, అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అండ్ బీజేపీ నాయకులు ఆచారి గారు, అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా సాగర్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. అంటే రైతులు యూరియా కష్టాలు ఈ మధ్య కాలంలో నిజంగా వినలేదండి. అంటే ఇందిరమ్మ రాజ్యం తెస్తాము అని రేవంత్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన చూస్తున్నాము, అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ రోజులు ఇప్పుడు నడుస్తున్నాయి అని చెప్పి ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. సార్, అది పక్కన పెడితే వాస్తవం చూస్తే నిజంగా ఈరోజు ఏ జిల్లా చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా రైతులు బారులు తీరి పొలాల్లో పని చేసుకునేటువంటి రైతులు వాళ్ళు నిలబడలేక కాళ్ళు లాగేస్తూ ఉంటే వాళ్ళ చెప్పులు, అలాగే తెచ్చుకున్నటువంటి ఆధార్ కార్డు జిరాక్స్లు ఆ లైన్లలో పెట్టి వాళ్ళు వేచి చూసి చివరికి పోనీ ఒక్క బస్తా 2 బస్తాలు ఏమైనా దొరికాయంటే అది లేకుండా రిక్త హస్తాలతో, ఖాళీ చేతులతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి దుస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అంటే ప్రతి ప్రభుత్వము రైతుల పక్షపాతి, మేము రైతుల కోసం పనిచేస్తామని చెప్పేటువంటి ప్రభుత్వము ఈ రోజు ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది? రైతుల కష్టాలకు ఎవరు బాధ్యులు అంటే ఏం చెప్తారు? వాస్తవంగా మీరు చెప్పినటువంటి ఇబ్బందులన్నీ తీవ్రంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అంత ఇబ్బంది ఉండేది కాదు. అయితే ఒక ప్రణాళికాబద్ధంగా వాస్తవంగా మన దగ్గర ఈసారి వర్షాలు సకాలంలో, అంటే ఇంకొంచెం ముందుగానే వర్షాలు వచ్చిన దాంతో పాటు పైన రాష్ట్రాలలో కురిసినటువంటి వర్షాలలో కూడా రిజర్వాయర్లలో నీళ్లు వచ్చినాయి, చెరువులలో నీళ్లు నిండినాయి. తర్వాత ఆ ప్రాంతంలో ఉండేటువంటి బోర్లన్నీ కూడా రీస్టోర్ అయినాయి, నీళ్లు పుష్కలంగా వచ్చినాయి. కాబట్టి నాట్లు ఒకేసారి వేసుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా సకాలంలో ఎరువుల్ని అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ, వీటన్నింటినీ కూడా ఏ ప్రాంతానికి ఎంత అవసరం అవుతుంది అనేటువంటిది వాస్తవంగా మార్చి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా ఎరువుల్ని అందుబాటులో ఉంచాలి. కానీ ఈ రోజు చూస్తున్నప్పుడు ఆచరణలో అది కనబడట్లేదు. పరిష్కారం ఎట్లా చేయాలనేటువంటి చర్చ కూడా జరగడం లేదు. దీనికి ఎవరు బాధ్యులు అంటే మీరు అనేటువంటిది ఒక రాజకీయ విమర్శలు అనేటువంటివి ఈరోజు అత్యధికంగా జరుగుతుంది. వాస్తవంగా ఎరువులు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటిది, కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయాలి. అందులో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి సాగు, ఇప్పుడు 1 కోటి ఎకరాలకు పైగా సాగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని రాష్ట్రాలకు కేటాయింపులు, ఇతర రాష్ట్రాలలో కేటాయించినటువంటి ఎరువుల్ని కూడా అవసరమైనటువంటి పరిస్థితి ఉండదు, వాడుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఎక్కడైతే ఏ రాష్ట్రానికైతే ఎరువులు అత్యధికంగా అవసరమైతాయో అవి సకాలంలో ఇక్కడికి పంపిణీ చేయగలిగి ఉంటే ఈ దురవస్థ వచ్చేటువంటి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు పార్లమెంట్ లో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఆందోళన చేయడం, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వినతులు ఇవ్వడం, ఇప్పుడు కర్ణాటక నుంచి కొంత యూరియా మనకు వస్తుంది అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నాం. ఇదేదో ముందుగానే ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకొని ఉండగలిగితే రైతులు ఇంత ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కాదు. రెండవది ఏంటంటే, ఎరువులు ఉన్నాయి అని అంటే రేపు ఎల్లుండి లేదా ఒక వారం తర్వాత అవసరం ఎరువులు అని అనుకుంటే ఆ వారం తర్వాతనే తెచ్చుకుంటారు రైతులు. ఇప్పుడు లేదు, యూరియా దొరకదు అనేటువంటి ఒక పెద్ద ప్రచారం ఏదైతుందో వారం తర్వాత అవసరమైనటువంటి రైతు కూడా ఇప్పుడు ఈ రోజు వెళ్ళి క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రెండవది, దీన్ని సాకుగా చూపించి అక్కడ స్థానికంగా ఉండేటువంటి డీలర్లు రేటుని కూడా పెంచి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీన్ని నియంత్రణ చేయాల్సినటువంటిది, ఈ పరిశీలన చేయాల్సినటువంటిది ఎక్కడ, ఏ జిల్లాలో, ఆ జిల్లాలో కూడా ఏ మండలానికి అవసరం అనేటువంటిది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంటే కేంద్రం నుంచి సకాలంలో రావాల్సినటువంటి దాంట్లో మొదటి నెల నుంచి కోత ఉంది అనేటువంటిది క్లియర్ గా కనబడదు. ఇప్పుడు కేంద్ర మంత్రి గారు చెప్తున్నటువంటి దాంట్లో విదేశాల నుంచి రావాల్సినటువంటి సకాలంలో లేదు, మన దగ్గర ఉత్పత్తి తగ్గిపోయింది. అంటే మేము అడుగుతున్నటువంటిది ఏంటంటే, ఈ ఆరోపణలు ప్రత్యారోపణల కంటే దీని పరిష్కారం. ఇప్పుడు ఈ ఇప్పుడు కర్ణాటక నుంచి తెచ్చారు, ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో ఇప్పుడు తక్షణం అవసరం లేదు, వాళ్ళకి కేటాయించినటువంటి యూరియానే కావచ్చు, ఎరువులే కావచ్చు, తక్షణం అవసరం లేనటువంటి ప్రాంతాల నుంచి కనుక తీసుకురాగలిగితే అదొక పరిష్కారం ఉంటది. ఇక్కడ ఏ జిల్లాలో, ఏ మండలంలో అది అవసరం లేదు. ఇప్పుడు కొన్ని చోట్ల నాట్లు ఆల్రెడీ అయిపోయినటువంటి చోట్ల అంత అవసరం ఉండదు.
ఇప్పుడు పత్తి ఈ ఇతర మెట్ట పంటలకు కూడా కొంత పెరిగిన తర్వాత వర్షాలు వస్తున్నప్పుడు అట్లాంటి సందర్భాల్లో కూడా వేసుకుంటారు. కాబట్టి ఎక్కడ అవసరం అనేటువంటిది ఈ ప్రణాళిక లోపం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది.